హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నా దగ్గరికి ఒక రైతు అయితే రావడం జరిగింది. ఏంటా అని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న 2 మోటార్లు ఉన్నాయంట, సబ్మెర్సిబుల్ మోటార్లు. అవి కొంచెం వర్క్ అవ్వట్లేదండి. స్టార్టర్తో ప్రెస్ చేస్తుంది, సౌండ్ వస్తుంది, కానీ మోటార్ ఆన్ అవ్వట్లేదని చెప్పారు. సరే చూద్దామని రావడం అయితే జరిగింది. ఫస్ట్ మనం వచ్చిన వెంటనే మెయిన్ ఇన్కమింగ్ సప్లై అంటే పోల్ నుంచి వచ్చే 3 ఫేజ్ సప్లై ఉంటుంది కదా, అది కంపల్సరీ చెక్ చేయాలండి. అది చెక్ చేసిన తర్వాతే మనం వేరేది చూడాలి. ఫస్ట్ నేనైతే చూశాను, 2 ఫేజెస్ అయితే వస్తున్నాయి, ఒక ఫేజ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదా, ఒక్కొక్కరు ఇంకేసి ఫీజు పోయిందా చూడటం జరిగింది. 3 ఫీజులు బాగానే ఉన్నాయి. సో ఇంకో మోటార్ ఉంది కదా మన దగ్గర, ఇది మనకు కనబడుతుంది, దాన్ని కూడా ఒకసారి 3 ఫేజ్ చెక్ చేశాను. దాంట్లో కూడా సేమ్ 2 ఫేజ్ వచ్చింది. వోల్టేజ్ ఇండికేటర్లు కూడా చూపిస్తుంది ఇందులో. ఒకవేళ సర్వీస్ ఫైర్ పోయిందా అనుకుంటే అది ఒక మోటార్కే పోతుంది, కానీ ఒకే టైం 2 మోటార్లు పోవు. సరే ఒకసారి మనం బయటికి వెళ్ళి ఒక పోల్ మీద చూద్దాం. ఒక్కోసారి కండక్టర్లు కట్ అవ్వడం కానీ, లేదంటే ఏదన్నా లూజ్ కనెక్షన్ నుండి రాకపోవడం కూడా జరుగుతుంది, కానీ బయటికి వెళ్ళి అయితే చూడడం జరిగిందనమాట. 3 ఫేజ్ పోల్ నుంచి మన ఈ మోటార్కి అయితే సప్లై వస్తుందండి. పైన మనం చూసినట్టయితే 3 ఫేజ్ సప్లై బాగానే ఉంది. ఆ లైను సో ఎటు నుంచి వచ్చిందా ఒకసారి వెతుక్కుంటూ వెళ్ళడం అయితే జరిగింది. నేను ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దాని నుంచి వచ్చే ట్రాన్స్ఫార్మ్ అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుందో ఆ 3 ఫేజ్ సప్లై ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ నేను ఒకసారి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే పైన ఎడ్జ్ ఫీజ్ అయితే పోయింది. సో అందుకే మనకు 2 ఫేజ్లు అనేవి వస్తున్నాయి అనమాట. చాలామంది రైతులకి తెలియదు, అంటే ఎడ్జ్ ఫీజ్ పోయిందో లేదా ఇక్కడ కండక్టర్ పైన జంపర్లు ఉంటాయి, ఆ జంపర్లు కట్ అయినాయో, క్రాసింగ్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఒకసారి ఆ లైన్ త్రూ మనం వెళ్ళి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టయితే కనపడుతుంది. ఇక్కడ మీరు చూశారు కదా, బి ఫేజ్లో మనకు హెడ్జ్ ఫీజ్ అనేది కట్ అయిపోయింది అనమాట. కింద సెక్షన్ ఫీజు మహాన్ ఉంది, హెడ్జ్ ఫీజ్ కట్ అయిపోయింది. అది ఒకసారి కూడా తెలియదు. అప్పుడు మన మోటార్లో ఒక్కోసారి 2 ఫేజ్ మీద కూడా ఆడి కాలిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం ప్రాబ్లం వచ్చినా ఇలా ఫైండ్ అవుట్ చేస్తారని వీడియో తీయడం జరిగింది.